లహరి మహేష్ని చనిపోయి ఉంటాడు కాబట్టి తెలియకుండా లే మహేష్ అని అంటూ లేపుతూ ఉంటుంది. ఎంత లేపినా మహేష్ లేవకుండా అలాగే పడుకొని ఉంటాడు. అప్పుడు మహేష్ అని అంటూ ఊపిరి ఆడుతుందా లేదా అని చెప్పి శ్వాస చూస్తుంది. శ్వాస ఆడట్లేదు అని చెప్పి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ అమ్మో వీడు చచ్చిపోయాడు అని లహరి ఏడుస్తూ ఉంటుంది. ఇక తను ప్రకాష్ ఏమో ఫొటోస్ తీస్తూ ఉంటాడు నవ్వుకుంటూ. లహరికి కనిపించకుండా చాటుగా కర్టన్స్ వెనకాల తాక్కొని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. లహరి మళ్ళీ కాసేపటికి చాలా ట్రై చేస్తుంది. లే మహేష్ అని అంటూ ఉంటే మహేష్ లేవడు. ఇంకా తను అక్కడ తీసుకొచ్చిన మందు బాటిల్ ఉంటుంది కదా పాయిజన్, అది తీసుకొని అక్కడ నుంచి పారిపోతుంది లహరి. అదంతా చూసి ప్రకాష్ నవ్వుకుంటాడు. అక్కడికి వచ్చి చూస్తాడు. ఇంకా లహరి బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటుంది. తను అలా వస్తూ ఉంటే పక్క నుంచి ఇంకా శరణ్య అటుపక్కనే తిరుగుతూ వాకింగ్ చేస్తూ ఉంటుంది కదా బయట. ఇక అప్పుడే లహరి ఫాస్ట్గా పరిగెత్తుకొచ్చేసి ఇంకా అలా వెళ్దాం అనుకునేసరికి అక్కడ శరణ్య కనిపిస్తుంది. శరణ్య చూసి షాక్ అవుతుంది. లహరి నువ్వేంటి ఇక్కడ అని అంటూ శరణ్య అడుగుతుంది. ఇక అప్పుడే లహరి అలా చూస్తూ టెన్షన్ పడుతూ అది అని అంటే చెప్పు ఏం చేసావు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు అని అంటూ నువ్వు ఇక్కడ ఉండటం ఏంటి, రేపు నీకు పెళ్లి చూపులు కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు లహరి చెప్పు అని అంటూ గట్టిగా అరుస్తుంది శరణ్య. అది వదిన నేను అని అంటూ జరిగింది మొత్తం చెప్తుంది. చెప్పాక ఇలా అంటుంది, నేను కావాలని చేయలేదు వదిన, అతను అనుకోకుండా నేను ఇలా చేద్దాము అనుకున్నాను, నా విధి వెళ్దాం అనుకున్నా కానీ వాడు చచ్చిపోయాడు అని చెప్తే శరణ్య భయపడకు, నీకేం కానివ్వను, నువ్వు తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేనంతా చూసుకుంటాను అని అంటే అలా ఇలా చూసుకుంటావు వదిన, నా మీద రావాల్సిన ప్రాబ్లం నీకు వచ్చేస్తుంది కదా, నేనే ఏదో ఒకటి చేస్తానులే వదిన, నేను ఇక్కడే ఉంటాను, పోలీసులు వస్తారు కదా, నేనే దొరికిపోతానులే వదిన అని అంటే లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పాను కదా అని శరణ్య అంటుంది. అక్కడ నుంచి తనని పంపించేస్తుంది. చెయ్యి పట్టుకొని పద నేను క్యాబ్లో ఎక్కించేస్తాను అని శరణ్య లహరిని తీసుకెళ్ళిపోతుంది. లహరిని పంపించేసి శరణ్య అక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ ఆ గదిలోకి వచ్చే ముందు ఇంకా మొత్తం పవర్ అంతా ఆఫ్ చేసేస్తుంది. ఆఫ్ చేసి శరణ్య ఆ గదిలోకి వెళ్తుంది. వెళ్ళేసరికి మహేష్ అక్కడ పడిపోయింటాడు కదా, అది చూసి ఇంకా ఒక్కసారిగా అంతకుముందే ప్రకాష్ ఏమో నేను అనుకున్నట్టుగా జరిగిందని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత శరణ్య అక్కడికి వస్తుంది. వచ్చి చూసి ఇంకా అక్కడ వైట్ క్లాత్ తీసుకొని మొత్తం అతని మీద కప్పేసి చుట్టేసి ఇంకా అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. పవర్ పోయిందని చెప్పి దర్శన్ ఫోన్ మాట్లాడుతూ బయటికి వచ్చేస్తాడు. ఇంకా బయటికి వచ్చి అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. శరణ్య అప్పుడే వెళ్తూ ఉంటుంది. సడన్గా దర్శన్ని చూసి షాక్ అవుతుంది శరణ్య. అమ్మో అని చెప్పి చూసుకుంటుంది. మళ్ళీ చూడకుండానే లైట్ లేదు కదా అని చెప్పి ఫాస్ట్గా శరణ్య వెళ్ళిపోతుంది. ఇక దర్శన్ అలాగే చూస్తూ ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. కానీ శరణ్యని చూడడు. ఇక ఇటువైపు తిరిగి ఉంటాడు. అప్పుడు శరణ్య అతన్ని తీసుకెళ్ళిపోయి గొయ్యి తీస్తూ ఉంటుంది. గొయ్యిలో పాతి పెడదామని చెప్పేసి ఇంకా లహరి ఫాస్ట్గా ఇంటికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. టెన్షన్ పడుతూ అలా వచ్చి నించొని టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రకాష్ ఫోన్ చేస్తాడు. ప్రకాష్ ఫోన్ రాగానే ఒక్కసారిగా ఇలా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. అప్పుడు ప్రకాష్ ఏంటి బేబీ ఎందుకు అలా ఉన్నావు, ఏదో టెన్షన్లో ఉన్నావేంటి అంటే నేనేమి టెన్షన్లో ఉన్నానని నీకెలా తెలుసు ప్రకాష్ అంటే నీ మనసు నా దగ్గర ఉంది ఆ మాత్రం తెలియదా నాకు అని అంటూ ప్రకాష్ అంటాడు. అలా అనేసరికి లహరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు చెప్పు లహరి అని అంటూ అడుగుతూ ఉంటాడు. నాతో చెప్పవా నువ్వు అంటే జరిగిందంతా చెప్తుంది. ఇక అనన్య వచ్చి ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది. అప్పుడు ప్రకాష్ ఇలా అంటాడు, నీకు నేను ఉన్నానని గుర్తుందా అసలు, ఎందుకు ఇలా చేసావు బేబీ, నేను ఉన్నాను కదా, నాతో ఈ విషయాలన్నీ చెప్పాలి కదా అని ప్రకాష్ అంటాడు. అప్పుడు లహరి ఇలా అంటుంది, లేదు నేను చెప్పాలి, నీకు బాధ పెట్టాలి అని నేను అనుకోలేదు, అందుకనే నీతో ఈ విషయం గురించి చెప్పలేదు అని అంటే ఇంకా అప్పుడే ప్రకాష్ ఇలా అంటాడు, నువ్వు నన్ను దూరం పెడుతున్నావు, ఇలా చేస్తే నేను చూస్తాను అని అంటే సరే అని చెప్పి లహరి ఫోన్ పెట్టేస్తుంది. అనన్య ఇలా అనుకుంటుంది, ఓ నేను అనుకున్నట్టుగా చేసి వచ్చిందనమాట ఇది అని అనుకుంటుంది అనన్య. ప్రకాష్ ఏమో ఇలా అనుకుంటూ ఎలా అలా జరిగిపోయింది, ఇక నుంచి ఇంకోలాగా ఆడిస్తా ఆట అని ప్రకాష్ అనుకుంటాడు. లహరి ఏమో పడుతూ కూర్చొని ఉండగా అనన్య వస్తుంది. ఇలా అంటుంది, లహరి అని అంటూ దగ్గరికి వస్తుంది. ఏం చేసావు, నేను చెప్పినట్టు చేసావా, అంతా ఓకే వదినా అని అంటూ చెప్తుంది లహరి. చెప్పేసరికి అనన్య ఉండు అని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లహరి దగ్గరికి శరణ్య ఏమో గొయ్యేసి ఆ శవాన్ని చూసి సరిపోతుంది అనుకుని గొయ్యిలో అందులో వేసేసి ఇంకా మట్టి కప్పేస్తూ ఉంటుంది శరణ్య. అలా మట్టి కప్పేసి మొత్తం నీట్గా చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది శరణ్య. ఇక్కడేమో ఆనంద లహరి దగ్గరికి
తిరిగి వస్తుంది. లహరి, నీకు రేపు పెళ్లి చూపులు కదా, ఏమైంది టెన్షన్ పడుతున్నావు అంటే, ఏమీ లేదమ్మా నేను బాగానే ఉన్నాను అంటే, బాగానే ఉన్నాను అంటావు చూడు ఎలా ఏమైంది అసలు, ఎందుకు కంగారు పడుతున్నావు అని అంటూ అడిగితే ఏమన్నాను అని అంటే, చూడు లక్ష్మా నువ్వు సంతోషంగా ఉండాలి, రేపు వచ్చేది మంచి సంబంధం, నీకంతా మంచి జరిగేలా చెంటూ నీ జీవితం బాగుంటుందా పెళ్లి చేసుకుంటే అని ఆనంద మాట్లాడుతూ ఉంటుంది లహరితో ప్రేమగా.